హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఒక డిష్ నేర్పిస్తా ఈరోజు మీకు. ఇదివరకు నేర్పించే డిష్ మీకు కడి అంటారు. యూపీ వాళ్ళు, పంజాబీ వాళ్ళు, కాన్పూర్లో వాళ్ళు చేసుకొని తింటారు ఎక్కువగా. దీనికి కావాల్సిన పదార్థాలు శనగపిండి, పెరుగు, పోపు దినుసులు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు. ఇది పోపుకి. ఇంకా పచ్చిమిరపకాయ మనం పకోడా ఏ మాదిరిలో మీరు చేసుకుంటారో అదే మాదిరిలో చేసుకోండి. పకోడా చేసి పక్కన పెట్టుకోండి, సరేనా? ఆ తర్వాత పెరుగు ఇలా కలిపి పెట్టుకోండి ఒక గిన్నెడు. ఇది ఒక్కరి కోసం మార్నింగ్ టిఫిన్ తినాలనిపించింది, సో కడి చేస్తున్నాను. ఇది పెరుగు ఒక గిన్నెడు కలిపి పెట్టుకోండి. ఎండాకాలంలో మంచిదే, ఎందుకంటే పెరుగు శనగపిండి వేడి చేస్తుంది కాబట్టి పెరుగు చల్లదనం. ఇంకొక గిన్నెతో కొంచెం మనకి ఇగో శనగపిండిలాగా బొంబాయి చట్నీలాగా తీసుకొని ఉంచుకోవాలి కలిపేసి. ఇప్పుడు మీకు పకోడా చేస్తాను, సరేనా? ఇంకా పకోడా ఎలా చేసుకుంటాం. తర్వాత ఇది పోపు వేసుకుంటాం. ఈ పోపు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, సరేనా, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, మెంతులు కొంచెం వేసుకుంటాం పోపులో, బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర ఇవన్నీ పోపులో వేసుకుంటాం. ఈ పోపు ఇక్కడ ఇలా వేగనియండి, సరేనా? ఇలా పకోడా ఇగా తయారవుతుంది. పకోడా ఎలాగ చేసుకుంటాం కడీలోకి కాబట్టి, రౌండ్ రౌండ్ షేప్లో, కానీ ఎలాగైనా కొంచెం మార్నింగ్ నాకు కడీ తినాలనిపించింది, ఈరోజు చేసుకుంటాను. నేను ఒక్కరితోనే తినను, ఒక్కదానికోసం ఏం చేసుకుంటానని ఎప్పుడు ఆగను, చేసుకొని తింటా. నాకు ముందు నుంచి అలవాటు. ముగ్గురికి నలుగురికి 4 రకాలు చేసాను పెడతాను తప్ప వాళ్ళకి ఇష్టం లేదని వదిలేను. ఇప్పుడు ఇది పోపు మనం వేసుకున్నాం కదా పక్కన, ఇది మీకు చూపించాలి కదా. పోపు మరనియండి, అలా పోపు ఎగనియండి కొంచెం. ఈ పోపు ఎగిపోయింది. ఇప్పుడు మనం ఈ పెరుగు ఇలా కలిపి పెట్టుకున్నాం కదా, ఇది వేసుకుంటాం ఇందులో, సరేనా? ఈ పెరుగు ఇందులో కొంచెం కలుపుకుంటాం ఇలాగా, అర్థంగా? ఇలా కలపాలి, లేదంటే పెరుగు ఇలాగ ఉండలాగా చుట్టుకుపోతుంది. అందుకే కొంచెం కలిపాక 1 నిమిషం. ఇప్పుడు పకోడా అయిపోయింది చూడండి. ఒక్కరికే సరిపడంత చేసి చూపిస్తాను. ఇలా రౌండ్గా వస్తే పకోడా బాగుంటుంది. ఇప్పుడు ఈ మధ్యకి ఇలాగా బాగా కలుపుతాం కదా, కొంచెం కలుపుతుండాలా, మధ్య మధ్యలో ఉండలు చుట్టకూడదు. ఇందులో ఉప్పు, పసుపు వేసుకుంటాం తగినంత, సరేనా? వేయలేదు నేను, వేస్తా ఉప్పు, పసుపు వేసుకున్నా, ఉప్పు వేసుకున్నాను, సరేనా? ఇది బాగా వేగింది, కొంచెం మరగనండి. పక్కన ఇది అరటికాయ ఎందుకు తింటారు ఫ్రెండ్స్? అరటికాయ చాలా మంచిది ఆరోగ్యానికి. అంతేకాదు, ఎప్పుడైనా లూజ్ మోషన్స్ చేస్తే గుర్తుపెట్టుకోండి, లూజ్ మోషన్స్ తగ్గడానికి, త్వరగా తగ్గాలంటే మీరు ఏ మాత్రలు వేసుకున్నా ఒకవేళ తగ్గట్లేదంటే డ్రైగా ఫ్రై చేసి అరటికాయని అన్నంలో, వేడి అన్నంలో మొదటి ముద్దలు ఒక 4 ముద్దలు తినేసారనుకోండి, వెంటనే తగ్గిపోతుంది. అరటికాయ చాలా ఇష్టం నాకు. ఇది మరుగుతుంది కొంచెం. ఈ బొంబాయి చట్నీకి మనం బొంబాయి చట్నీ చేయడానికి తయారు చేస్తాం చూడండి. ఇదే శనగపిండి అలాగా ఆ మాదిరిలో కలిపి ఉంచుకుంటాం. ఇది ఆవాలు, జీలకర్ర నల్లగా ఉంది, ఇది ఇందులో వేసేస్తాం, యాడ్ చేస్తాం. ఎందుకంటే కొంచెం చిక్కగా థిక్గా వస్తుంది, బాగుంటుంది కడి. బొంబాయి అదే శనగపిండి, పెరుగు ఉంటే చేసుకోండి ఇంట్లో, బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మజ్జిగ ఉంది కాబట్టి పుల్లగా ఉంటుంది. బొంబాయి చట్నీ కాబట్టి, పకోడా కాబట్టి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇది ఇందులో వేసుకోవచ్చు పకోడా. కొంచెం పసుపు ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా, కడి అంటేనే పసుపు కలర్లో ఉండాలా. కొంచెం నీళ్ళు వేసుకున్నా ఉండండి. బొంబాయి చట్నీ వేసుకుంటే బొంబాయి శనగపిండి కలిపి పెట్టి వేసుకున్నాం కాబట్టి కొంచెం ఇది బాగా చిక్కగా వస్తుంది. ఇప్పుడు ఈ పకోడా ఇందులో వేసేస్తాం మనం.
వేసేసి ఇంకొక 10 నిమిషాలు కానీ 5 నిమిషాల్లో కానీ మనం తీసుకుంటాం. కడి అయిపోతుంది. అది తింటే వేడి వేడిది ఒట్టిదే, దేనితో కాదు, అన్నంతో దేంతో కాదు, ఇది ఊరికిన చెంచాతోనే అలాగా మనం గిన్నెలు వేసుకొని తింటాం. బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఒక 5 నిమిషాల్లో ఇది బాగా, అంటే పెరుగు మజ్జిగ అంత ఉంది కాబట్టి ఇందులో బాగా పడుతుంది అన్నమాట. పకోడీకి పడితే బాగుంటుంది పసుపు మధ్యలో ఉంది. నాకైతే అది తినేయాలన్నది ఇప్పుడే. ఒక 5 నిమిషాలు మరగాలి కదా. సో ఒక 5 నిమిషాలు అలా మగ్గనివ్వండి. అయిపోయింది ఫ్రెండ్స్, తినేవచ్చు ఇప్పుడు. నేను ఆల్రెడీ పకోడా తింటున్నా. ఇది ఆపేయచ్చు, ఇంకా లేదంటే చిక్కగా అయిపోతుంది. ఆపేసి పక్క మూకలో పెట్టేయాలి, దించేయాలి. లేదంటే ఇగోటి ఫ్రెండ్స్, ఇలా ముక్క చేసుకున్నావా, ముక్క పెట్టేస్తుంది ఫ్రెండ్, ముక్క పెట్టేస్తుంది. పోయి ఫ్యాన్ వేసిద్దాం కొంచెం, ఒక్క నిమిషం. ఇంకో ఇలాగా చాలా 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 అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మజ్జిగ ఉంది, పెరుగు, పకోడా ఉంది, పచ్చిమిర్చి, మెంతులు వేస్తాం కదా పోపులో, అక్కడక్కడ ఆ మెంతులు బాగుంటాయి, చాలా బాగుంటాయి, ఆరోగ్యానికి కూడా మంచిది. సో ఇలా పెరుగు, శనగపిండి ఉంటే కనుక మీరు కడి చేసుకొని తినేయండి. సరేనా? చేసుకుంటారు మరి. ఇది చూపించడానికి గిన్నె, మనం గిన్నె ఇందులో వేసుకొని తినేస్తాను ఇప్పుడు. గిన్నెడు మొత్తం నేనే తినేస్తాను. బాగుంటుంది, చాలా బాగుంటుంది కడి. యూపీ స్పెషల్, పంజాబీ వాళ్ళ స్పెషల్.